వెల్కమ్ టు saksheeducation.com. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఉన్న ఈ తక్కువ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుని చదువుకోవాలి, పరీక్ష రాసే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాయాలి మొదలైన అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు మేజర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. 15, 16 గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతుంది కదా సార్? అవునండి, అవును. సో ఎగ్జామ్స్కు ముందు రోజు అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, ఎగ్జామ్స్ హాల్స్లో ఎలాంటి సూచనలతో జాగ్రత్తలతో ఉండాలి సార్ అభ్యర్థులు? ఓకే అండి, ఇప్పుడు మీరు కంప్లీట్ ప్రిపరేషన్ చేసుకున్నారు, కానీ ఫైనల్ ఘట్టం ఏదైతే ఉందో చాలా కీలకమైనటువంటి విషయం అండి. అభ్యర్థులు హెల్త్ గురించి ఎక్కువగా కేర్ తీసుకోండి. హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అభ్యర్థులు ఒక గందరగోళంలో ఉంటారు, ఒక ప్రెషర్ ఉంటుందండి. ఎందుకంటే అబ్ నహీతో కబీబీ నహీ అనేటువంటి ఒక సైకాలజీలో ఉంటారండి. కాబట్టి ఎట్టి పరిస్థితులు అన్నా సరే పగలు రాత్రి ఇప్పుడు చదివేసుకోవాలి అనేటువంటి ప్రెషర్లో నిద్రపోకుండా చదువుతూ ఉంటారు. రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. అనేక మంది అభ్యర్థులు చూశానండి, సైకలాజికల్గా టెన్షన్ పడిపోయి ఆ యొక్క శారీరకంగా అనేక మార్పులు వచ్చి వాళ్ళు ఎగ్జామినేషన్ రాయలేనటువంటి పరిస్థితులు జరిగాయండి. కాబట్టి బీ కూల్. నెంబర్ 2, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ అనేటువంటిది ముఖ్యంగా మనం తీసుకుంటున్నటువంటి ఆహారము, ఎటువంటి ఫుడ్ పాయిజన్కి కానీ అవుట్ సైడ్ ఫుడ్లకు కానీ కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకుని వెళ్ళడం చాలా అవసరము. కాబట్టి వింటర్ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఈ యొక్క జంక్ ఫుడ్లు అనేటువంటి తినడం మానేసి కొంచెం ఫుడ్ మీద కేర్ తీసుకుని సెల్ఫ్ ప్రిపేర్డ్ ఫుడ్ తీసుకుంటే ప్రిఫరబుల్లీ మంచిది. సో ఇలాంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అలాగే ఎగ్జామినేషన్కి హాల్కి ముందుకు వెళ్ళే కంటే ముందు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్ కనీసం వారం రోజుల ముందు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామినేషన్ సెంటర్ 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి. డోంట్ బీ నెగ్లిజిబుల్. ఎందుకంటే మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఒకటై ఉంటుంది, అదే పేరుతో వేరే సెంటర్ ఉంటుంది. మీ సబ్కాన్షియస్ మైండ్లో రాంగ్ డైరెక్షన్ తీసుకెళ్తుందేమో, జాగ్రత్త. కాబట్టి మీ ఎగ్జామినేషన్ సెంటర్ 1-2 సార్లు వీలైతే వెళ్ళి చూసి వచ్చినా తప్పులేదు. ఇది చాలా చాలా కీలకమైనటువంటి అంశం అండి. అలాగే మీకు ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్లాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి. ఒక్కొక్కసారి మీ ఫోటో కీలకంగా లేనప్పుడు పాస్పోర్ట్ సైజు ఒక గెస్టెడ్ సంతకంతో కలిపి కావాలి. ఇటువంటి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అలాంటి రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉంటే కనుక వాటిని పూర్తి చేసుకోండి. ముందుగానే పూర్తి చేసుకుని ఆ యొక్క ఎగ్జామినేషన్కి కావాల్సినటువంటి ఆ యొక్క పెన్ను, పెన్సిలు, స్కేలు ఏదైతే మీరు తీసుకెళ్ళాలో అన్నింటినీ ప్రిపేర్డ్గా పెట్టుకోండి. లేకపోతే ప్రికాషన్స్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ హాల్కి కనీసం గంట ముందు, అంటే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, కనీసం 1 అవర్ ముందు లోపలికి రమ్మంటూ అలౌ చేస్తున్నాం అంటున్నారు. 1 అవర్ ముందు లోపలికి అలౌ చేస్తే మీరు అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుని నెంబర్ వేయడం దగ్గర మిస్టేక్స్ చేయొద్దు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అండి నెంబర్లు తప్పులు వేసి వస్తున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్. నెంబర్లు జాగ్రత్తగా మీరు మార్క్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్ 1-2 సార్లు మార్క్ చేసుకోండి. మీ యొక్క పేర్లు జాగ్రత్తగా మార్క్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది అడిగితే చాలా జాగ్రత్తగా ఇటువంటి కీలకమైనటువంటి ఖచ్చితంగా ఫిల్ చేయవలసినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఏమాత్రం కూడా మిస్టేక్ చేయకుండా చేయాలి. ఇవి చేయాలి అంటే మీరు ఎగ్జామినేషన్ టైంకి ఆ టైంకి 1 అవర్ ముందు ఎలా చేస్తామంటే 1 అవర్ ముందుకు వెళ్ళేలా ఉండాలండి ఖచ్చితంగా. అటువంటప్పుడు మీకు గందరగోళం ఉండదు. అంటే మీరు జస్ట్ ఎగ్జామినేషన్ హాల్కి సెంటర్లోకి లేటుగా వెళ్ళి మిగిలిన వాళ్ళందరూ ఆన్సర్ చేస్తున్నప్పుడు మీరు పేపర్ తీసుకుని అప్పుడు మొదలు పెట్టారంటే తప్పులు పోతాయండి ఖచ్చితంగా. కాబట్టి ముందుగా చేరుకోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు ఎలా చేరుకుంటున్నారు, ఎగ్జామినేషన్ హాల్కి ఎలా చేరుకుంటున్నారు? చాలామంది ఈ షేర్డ్ ఆటోలోనూ లేకపోతే వేరే గవర్నమెంట్ బస్సెస్లోనూ వెళ్ళి లేట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి మీరు ఎలా వెళ్ళాలి అనేటువంటిది కూడా ప్లాన్ చేసుకోండి. ఎగ్జామినేషన్ హాల్లో ఇంకా ప్లాన్ చేయవలసింది ఏంటి అంటే అక్కడ చాలా ప్రశాంతంగా మీరు చేరవలసినటువంటి ప్లేస్కి చేరుకున్న తర్వాత ఈ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో, ఇన్ఫర్మేషన్ షీట్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ షీట్ అనేటువంటిది కరెక్ట్గా ఫిల్ చేయడం, తప్పు లేకుండా ఫిల్ చేయడం, 1-2 సార్లు చెక్ చేసుకోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా అభ్యర్థులు కీలకంగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు. సార్ మరోసారి అభ్యర్థులు గ్రూప్ 2 అభ్యర్థులు అంటే బబ్లింగ్ విషయంలో కొన్ని మిస్టేక్ చేస్తుంటారు, అలాగే వైట్నర్ విషయంలో కొన్ని మిస్టేక్ చేస్తారు. అవును. సో ఆ మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా చేయడం ఎలా సార్? ప్రాక్టీస్ చేయాలండి. బబ్లింగ్ విషయంలో వాళ్ళు చెప్తారండి, బబ్లింగ్ ఎలా చేయకూడదు, ఎలా చేయాలి అనేటువంటి విషయంలో చాలా కీలకంగా ఉంది. కాబట్టి ఆ బబ్లింగ్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయాలి. స్టేషనరీ షాపుల్లో ఆ షీట్లు దొరుకుతున్నాయి. అలాగే టీజీపీఎస్సీ వెబ్సైట్లో కూడా
ఆ యొక్క షీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. డౌన్లోడ్ చేసి దాన్ని జాగ్రత్తగా కీలకంగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆఫ్ సర్కిల్స్ చేయకూడదు. అలాగే లాస్ట్ టైము ఈవెన్ అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇచ్చినటువంటి సలహా ఏంటి అంటే, సార్ ఇది తప్పు చేశానంటే సరే వైట్నర్ యూజ్ చేయి. సో అదే పెద్ద కేసు అయింది కదా లాస్ట్ గ్రూప్ 2కి. కాబట్టి ఇలాంటి విషయాలు మీరు వైట్నర్ యూజ్ చేయవలసినటువంటి అవసరం లేకుండా మీరు చేయండి. వైట్నర్ పెట్టినటువంటి పేపర్లు దిద్దబడవు, స్కాన్ చేయబడవు. సో అది మళ్ళీ పెద్ద కేసు అవుతుందండి. వైట్నర్ కోసం మళ్ళీ కేసు వేయడం, మళ్ళీ ఇవన్నీ చేయడం అన్నీ కూడా వద్దు. మీరు స్ట్రైట్గా ఆడలేక దేంతో దాన్ని మార్క్ చేయమన్నారో దాంతో చక్కగా మార్క్ చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. స్పేర్ పెన్స్ తీసుకుని వెళ్ళండి, కొంచెం ముద్దగా రాసేటువంటి పెన్లు తీసుకుని వెళ్ళండి, జాగ్రత్తగా దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఈ ఆఫ్ సర్కిల్స్, సెమీ సర్కిల్స్ దుద్దడం కాకుండా ఫుల్ సర్కిల్ని దాన్ని చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రాక్టీస్ ద్వారానే వస్తాయండి. సార్ చాలామంది అభ్యర్థులు ఇప్పుడు గ్రూప్ 2 కానీ వాట్ ఎవర్ ఏ ఎగ్జామ్ అయినా కానీ క్వశ్చన్ పేపర్ తీసుకోగానే కొన్ని క్వశ్చన్ చూస్తానే ఒత్తిడి గురవుతారు. అవును, ఆ ఒత్తిడిని అధిగమించి కూడా మంచి ప్రశాంతమైన వాతావరణం ఎగ్జామ్ రావడం సార్. ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే మనకు అన్ని తెలిసిన ప్రశ్నలే కనిపించాలని రూల్ లేదండి. 150 ప్రశ్నలు కదా, మొదటి చదివినటువంటి 4-5 ప్రశ్నలు కష్టమైన ప్రశ్నలు కనిపించి ఉండొచ్చు. టెన్షన్ పడిపోవాల్సినటువంటి అవసరం లేదండి. ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే గందరగోళ పడిపోయారు అంటే మీ ఎగ్జామ్ పోయినట్టే. కాబట్టి ఎటువంటి గందరగోళానికి గురి కావద్దు. చూడండి, మొత్తం క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు మీకు తెలిసినటువంటి ప్రశ్నలు కూడా ఉంటాయి, అందులో ఏమాత్రం భయపడద్దు. క్వశ్చన్ ఒకటే లెందీగా ఉంటుందండి. ప్లీజ్ అండర్స్టాండ్, క్వశ్చన్ లెందీగా ఉంటుంది. క్వశ్చనింగ్ ప్యాటర్న్ మారింది. క్వశ్చనింగ్ ప్యాటర్న్ మారింది కాబట్టి క్వశ్చన్ లెందీగా ఉంటుంది కాబట్టి మీరు గందరగోళపడద్దు. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మీరు బాగా ప్రిపేర్ అయ్యారు, క్వశ్చన్ పేపర్ మీకు డిఫికల్ట్గా కనిపించింది అంటే దాని అర్థం ఏంటి అంటే మిగిలిన వాళ్ళకి కూడా అది డిఫికల్ట్ అని మీరు అర్థం చేసుకోండి. అండ్ రెండోది, మీకు నెగిటివ్ మార్కింగ్ లేవుగా. తెలంగాణ విద్యార్థులకు ఏమాత్రం కూడా నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు. మరి ఇంకా గందరగోళ పడవలసినటువంటి పరిస్థితి ఏముందండి? కొన్ని టెక్నిక్లు ఫాలో అవ్వండి. ఇందులో మనకు తెలిసినటువంటి దాంట్లో ఎంతవరకు నేను ఆన్సర్ చేయగలుగుతున్నాను అనేటువంటి కొన్ని టెక్నిక్లు ఫాలో అవ్వడం ద్వారా మీరు ఖచ్చితంగా 150 ప్రశ్నలకి కూడా జవాబు పెట్టి రావాల్సి ఉంటుంది. ఎటువంటి గందరగోళానికి గురి కావద్దు. ప్రశాంతంగా చదవండి. మీరు క్వశ్చన్ని ఎంత ప్రశాంతంగా చదవగలిగితే అంత ప్రశాంతంగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. సార్, ఎలిమినేషన్స్ ప్రాసెస్ అంటారు కదా, ఆ ప్రాసెస్ ఎలా ఫాలో అవ్వాలి సార్? కరెక్టే అండి. ఇప్పుడు ఎందుకంటే అభ్యర్థులు గందరగోళం కాకుండా ఎటువంటి టెన్షన్ పడకుండా ఉండాలంటే ఈ ప్రాసెసెస్ అనేటువంటివి తెలుసుకుని తెలియనటువంటి ప్రశ్నలకు కూడా జవాబు పెట్టే విధంగా, కొంచెం గెస్ చేసే విధంగా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఉపయోగిస్తామండి. సపోజు ఆ క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్లోని మనకి ఖచ్చితంగా ఇది కాదు అనిపించేటువంటి తీసి పక్కన పెట్టేసేయాలి. దీన్ని ఎలిమినేషన్ అంటారు. ఇది కాదు, ఇది కాదు అని దాన్ని నేరోయింగ్ చేసుకుంటూ రావడం. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఖచ్చితంగా అభ్యర్థులకి 2 కాదు అని తెలుస్తుందండి. ఒక 2 మాత్రం గెస్ చేయవలసి ఉంటుంది. ఒక 2 విషయాలు మాత్రం మీరు 100% గెస్ చేయవలసి ఉంటుంది. ఇదా అదా అనేటువంటిది అది 50% ఇంకా గెస్ చేసి పెట్టవలసినటువంటి ఆన్సర్ అండి. లేదు, మీ ప్రిపరేషన్ కనుక చాలా బాగుంది, మీకు కరెక్ట్ గెస్సింగ్, మీ గెస్సింగ్ కరెక్ట్ అవుతుందండి అక్కడ. సో ఇది దేని ద్వారా సాధ్యమవుతుందంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా సాధ్యమవుతుంది. అక్కడ మీరు ఏం చేయాలంటే ఇంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని క్వశ్చన్ పేపర్లో ఇంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోయి ఏది కరెక్ట్ అన్న చోట ఒకసారి జాగ్రత్తగా కూల్గా ఆలోచిస్తే కనుక మీకు గెస్సింగ్ కరెక్ట్ అవుతుందండి. దీన్నే మనం ఎలిమినేషన్ ప్రాసెస్, కరెక్ట్ ఎనాలిసిస్ ప్రాసెస్ అని చెప్పేసి మనం చెప్తాం. ఈ ప్రాసెస్ ద్వారా మీరు కొంతవరకు తెలియనటువంటి ప్రశ్నలకు కూడా ఆన్సర్ చేసి రావచ్చండి. సార్, చివరిగా మరో ప్రశ్న సార్, గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు మీరు ఇచ్చే సూచనలు సలహాలేంటి సార్? ఒకటే అండి, మనకి మీరు ప్రిపరేషన్ యొక్క చివరి స్టేజ్లో ఉన్నారు. కొత్త విషయాలు ఏం ప్రయత్నించకండి. ఆల్రెడీ మీరు నేర్చుకున్న దాన్ని బాగా ఇంకా పెర్ఫెక్షన్ సాధించండి. దాన్నే రివైజ్ చేయండి. కూల్గా వెళ్ళండి. మీరు ఖచ్చితంగా మీ టార్గెట్ని రీచ్ అవుతారు. ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎగ్జామినేషన్ ముందు రోజు జాగ్రత్తగా సఫిషియంట్ రెస్ట్ అనేటువంటిది తీసుకోండి. తీసుకుని ఎటువంటి గందరగోళం లేకుండా మీరు ప్రశాంతమైనటువంటి మనసుతో వెళ్ళి ఎగ్జామ్ రాయండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు మేజర్ శ్రీనివాస్ గారి సూచనలు సలహాలు విన్నారు కదా. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్.